ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలవుతుండగా రెండేళ్లుగా నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న నాయకుల్లో మరోసారి ఆశలు చిగురుస్తున్నాయి. స్థానిక ఎన్నికలకు ముందే నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అధికారిక ప్రకటన లేకపోయినా అమరావతి కేంద్రంగా రాజకీయ కదలికలు వేగం పుంజుకున్నాయి. మరి నామినేటెడ్ పదవుల భర్తీకి ఎందుకు ఆలస్యమైంది? ఇప్పుడు వాటిని భర్తీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ వ్యూహం స్థానిక ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపనుందో లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తవుతోంది. అయితే ఎన్నికల సమయంలో పార్టీ కోసం పనిచేసిన నేతలు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రతినిధులు నామినేటెడ్ పదవుల కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. కార్పొరేషన్లు, బోర్డులు, ఆలయ ట్రస్టులు, సంక్షేమ సంస్థలు, సలహా మండళ్లు వంటి అనేక నామినేటెడ్ పదవులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. కూటమి పార్టీల మధ్య సమన్వయం, సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత వంటి అంశాల కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమైనట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ జాప్యంతో ఆశావహుల్లో అసంతృప్తి పెరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్న భావన చాలా మందిలో కనిపిస్తోంది. పలువురు నేతలు పదే పదే అమరావతికి వెళ్లి తమ పేర్లను గుర్తు చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నించినా ఇప్పటి వరకు స్పష్టమైన నిర్ణయం వెలువడలేదు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు జరిగే ఈ ఎన్నికల్లో స్థానిక నాయకుల ప్రభావమే కీలకం కావడంతో అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఉన్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో పలువురు ఆశావాలు టికెట్ల కోసం పోటీ పడే పరిస్థితి ఉంది. అందరికీ సమాన అవకాశం కల్పించడం సాధ్యం కాదు. టికెట్ దక్కని నాయకులు తిరుగుబాటు చేస్తే ఎన్నికల్లో నష్టం జరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే అసంతృప్తి చెందిన నాయకులకు నామినేటెడ్ పదవులు ఇచ్చి వారిని సంతృప్తిపరచాలనే ఆలోచనపై కూటమి నాయకత్వం దృష్టి పెట్టినట్లు రాజకీయ చర్చగా సాగుతోంది. ఇటీవల జరిగిన సమన్వయ సమావేశాల్లో కూడా ఈ అంశం ప్రాధాన్యత పొందినట్లు సమాచారం. ఎన్నికల ముందు నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తే పార్టీ కోసం పనిచేసే నాయకుల్లో ఉత్సాహం పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పదవులు దక్కిన నాయకులు తమ అనుచరులతో కలిసి అధికారిక అభ్యర్థుల విజయానికి కృషి చేసే అవకాశం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. దీంతో తిరుగుబాట్లను తగ్గించడంతో పాటు పార్టీ శ్రేణుల్లో ఐక్యత కూడా బలపడుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆశావాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా ఇన్ఛార్జీలు, రాష్ట్ర నాయకులను కలిసి తమ సేవలను గుర్తు చేస్తూ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే ఈ ప్రక్రియ ప్రభుత్వం ముందు పెద్ద సవాలుగానే కనిపిస్తుంది. నామినేటెడ్ పదవులు పరిమితంగా ఉండగా ఆశావాల సంఖ్య మాత్రం వేలల్లో ఉంది. ప్రతి జిల్లాకు, ప్రతి సామాజిక వర్గానికి, కూటమిలోని ప్రతి పార్టీకి సముచిత ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉంది. ఒకరికి అవకాశం ఇస్తే మరికొందరిలో అసంతృప్తి తలెత్తే అవకాశం ఉండడంతో ఎవరికి ఏ పదవి ఇవ్వాలన్న దానిపై నాయకత్వం జాగ్రత్తగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రక్రియను ప్రభుత్వం ముందుగానే పూర్తి చేసి ఉంటే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరిగేదని అంటున్నారు. అదే సమయంలో ఆలస్యానికి కూడా కొన్ని పరిపాలనా కారణాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సంక్షేమ పథకాలు, రాజధాని అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, కేంద్రంతో సమన్వయం వంటి అంశాలపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టడంతో నామినేటెడ్ పదవుల భర్తీ వెనుకబడిందని వివరిస్తున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం కూటమికి అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీపై మళ్లీ దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రక్రియల్లో సమతుల్యం పాటిస్తేనే ఆశించిన ఫలితం దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. లేకపోతే కొత్త అసంతృప్తికి కూడా తావు కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ నామినేటెడ్ పదవుల భర్తీ రాజకీయంగా కీలక అంశంగా మారింది. రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ఆశావాహులకు ఈసారి అవకాశం దక్కుతుందా? నామినేటెడ్ పదవుల పంపిణీతో కూటమి అసంతృప్తిని తగ్గించగలదా, లేక కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపుతుందా అన్నది రానున్న రోజుల్లో తీసుకునే నిర్ణయాలు బట్టి ఎన్నికల పరిణామాలే తేల్చనున్నాయి.